వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అసలు ఎప్పుడు మొదలవుతుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది మొదటిసారిగా అనేది కనుక మనం చూసినట్లయితే, దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో, ఇది ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ. ఇప్పటి వరకు కూడా వీటి గురించి చర్చలు లేదా ఎప్పటికప్పుడు ఈ రోజులు మార్చుకుంటూ పోతున్నామని కూడా చెప్పుకోవచ్చు. వీటి గురించి ప్రభుత్వం ఇప్పుడు చర్చలు కూడా జరుపుతూనే ఉంది. అంతేకాని దీన్ని అమలు చేయడానికి కొంతమేరకు ఆలోచిస్తూనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2, 3 సార్లు కూడా ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేయడం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని కూడా కూటమి ప్రభుత్వం ఇక్కడ ప్లాన్ చేసింది. అందుకు గట్టిగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తుతో, అంటే ఎలక్ట్రికల్ బస్సులను సైతం ఉచితంగా తిప్పితే ఎలాంటి భారం ఉండదనే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక అలాంటి సమయంలోనే ఆర్టీసీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని కూడా ఉచిత బస్సును కూడా కేవలం జిల్లాల పరిధిలోనే ఉంచి ఆ విధంగా ప్లాన్ చేసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే ఏపీ అంతటా ఉచిత ప్రయాణం అంటే అసలు కుదరదు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉచిత బస్సు ప్రయాణానికి ఏకంగా 800 బస్సులు అంటే నడిపేవాలని కూడా చూస్తున్నారు. ఇందులో సిటీలకు ఎక్కువగా కేటాయించబోతున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే విశాఖపట్నంలో 100 బస్సులు కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే మెట్రో సిటీ విజయవాడకు కూడా 100 బస్సులు కేటాయించనున్నారట. ఆ తర్వాత గుంటూరుకు 100, నెల్లూరుకు 100 బస్సులు ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత కర్నూలు, కాకినాడ, అనంతపురం, రాజమండ్రి, కడప వంటి ప్రాంతాల్లో కూడా 50 బస్సులు కేటాయించబోతున్నారట. అలాగే జనాలు ఎక్కువగా ఉండేటువంటి చోట మాత్రం బస్సులు నడిపించాలని కూడా ఇక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా ఉచిత బస్సులు సైతం రోడ్ల మీదకు నడిపే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఇతర పార్టీలతో ఉచిత బస్సు హామీ పథకం ఏదైతే ఉందో, ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏపీలో ఆర్థిక భారం ఎక్కువగా ఉండడంతోనే ఈ ఏడాది ఇచ్చే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం కూడా అందబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటికే చాలా నెలలు అయిపోతుంది కాబట్టి, మరి ఎప్పటి నుండి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది, ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ పోతుంది, ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా ఇక ఈరోజు రేపు అన్న ధోరణిలో కూడా వార్తలు అయితే వినిపిస్తున్నప్పుడు కూడా స్పష్టంగా ఎప్పటి నుండి అనేది కూడా ఇక్కడ తెలియకపోతుంది. ఒకవేళ ప్రారంభిస్తే ఎక్కడి నుండి ప్రారంభిస్తారనే దానికి సంబంధించి కూడా ఇక్కడ తెలియదేమో లేదని చెప్పుకోవచ్చు. ఒక రకంగా లోకేష్ గారు మంగళగిరిలో ఒక 2 బస్సులు, ఉచిత బస్సులను ప్రవేశపెట్టినట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. దీనికి సంబంధించి మంగళగిరి ఆ ప్రాంతంలో ఎవరైనా ఉచిత బస్సు ప్రయాణం మీరు చేస్తున్న వారు ఎవరైనా ఉంటే, లేదా ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేస్తుంటే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.